దొడ్డి కొమరయ్య గారి ఆశయాలను సాధిద్దాం దొడ్డి కొమరయ్య గారి ఆశయాలను దొడ్డి కొమరయ్య గారి ఆశయాలను సాధిద్దాం దొడ్డి కొమరయ్య గారి ఆశయాలను జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జోహార్ కామ్రేడ్ దొడ్డి కొమరయ్య జోహార్ 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 కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారి ఆశయాలను సాధిద్దాం దొడ్డి కొమరయ్య గారి ఆశయాలను జోహార్ కామ్రేడ్ దొడ్డి కొమరయ్య జోహార్ 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 కామ్రేడ్ దొడ్డి కొమరయ్య జోహార్ జోహార్ జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాడు సాగినటువంటి విరోచితమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి ప్రతిజ్ఞ పూనడం జరిగింది. 1946 జూలై 4న విష్ణూర్ దేశముఖ్ గడి ముందు జరుగుతున్నటువంటి ప్రదర్శనలో అగ్రభాగాన ఉన్నటువంటి దొడ్డి కొమరయ్యను దొరగుండాలు తుపాకీ పేల్చడం ద్వారా తొలి అమరుడయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా దొడ్డి కొమరయ్య అమరత్వంతో పేద ప్రజలందరూ సంఘటితమై ఆనాటి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తద్వారా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలితంగా 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగింది. అందులో 4,000 మంది అమరులైనటువంటి పరిస్థితి. 4,000 గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసుకొని పనిచేసినటువంటి కాలం అది. అంటే ఒక్క దొడ్డి కొమరయ్య అమరత్వంతో తెలంగాణ వ్యాప్తంగా మట్టి మనుషులందరూ బాంఛందొరాని కార్ముక్త అనే మట్టి మనుషులందరూ బందూకులు చేతబట్టి దొరలను దేశముఖులను అట్లాగే నిజాం ప్రభువులను కూడా తరిమినటువంటి ఆ విరోచితమైన పోరాటం కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఆనాడు దొడ్డి కొమరయ్య గారు అట్లాగే ఆనాడు పోరాటం సాధించినటువంటి విజయాలే కాదు, ఇంకా ఈ ప్రాంతంలో భూ సమస్యలు పరిష్కారం కాలేదు. భూ పంపిణీ ఇంకా అలాగే మిగిలింది. పేదవాడి చేతికి భూమి ఇంకా రాలేదు. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. వెట్టి చాకిరి మరో రూపంలోకి మారింది. ఇవన్నీ అసమానతలు పోవాలని చెప్పి అసమానతలను తొలగించాలని చెప్పి సిపిఎం పార్టీగా ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఆ సందర్భంగా వారిని మరొకసారి స్మరిస్తూ గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలతోని ఈ ప్రాంతంలో భూ సంస్కరణల అమలు కోసం భూమి లేని వాళ్ళందరికీ భూమి పంపిణీ జరగాలని చెప్పేసి ఆ రకమైనటువంటి పోరాటాలను ఉధృతం చేయడం కోసం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం కోసం పనిచేస్తామని చెప్పేసి ప్రతినబూనుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి వచ్చింది. పేదల ఇళ్లను పేదల ఊళ్ళను కూల్చివేసుకునే పరిస్థితి ఉంది. అట్లాగే దేశభక్తి పేరుతోని ఇలా బీజేపీ పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా కారు చౌక కార్పొరేట్లకు అమ్మివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కులాల మధ్య మతాల మధ్య వర్గ వైషమ్యాలు సృష్టించి ఇలా విభజిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓటర్ రాజకీయాలు చేస్తుంది తప్ప ఈ దేశ సమాజానికి కావాల్సినటువంటి ఈ దేశ ప్రజలకు కావాల్సినటువంటి కనీసం మౌలిక సదుపాయాలు సమకూర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ అంశాలపైన సమసమాజ స్థాపన కోసం మన ప్రాంతంలో అట్టడుగు వర్గాల ప్రజల కోసం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం సిపిఎం పార్టీగా అవిరళమైనటువంటి కృషి కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ పొందుతుంది. మిల్గురు వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి.